Inspire is our success mantra and Sun is the right choice for you. రామ్ చరణ్ని మనం గ్లోబల్ స్టార్ అంటున్నాం. ప్రతి సినిమా ఆ మార్కెట్ని నిలబెట్టేదిగా ఉండాలి. చిరంజీవి గారు మాట్లాడుతూ తండ్రిని మించిన కొడుకు అంటున్నారు అని చెప్పి మాట్లాడారు ఆయన. అంటే లోకల్ మార్కెట్లో ఆయన దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హ్యాపీ. చరణ్ కెరియర్కి ఒక బూస్టప్ అయితే ఇచ్చింది ఈ సినిమా. సీన్లు కలుపుతున్నారు పెద్దకి సంబంధించి. సీనులు పెంచుతున్నారు కనుక అవి చూడటం కోసం వెళ్ళేటువంటి క్రౌడ్ పేలింది సామే జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని పర్పస్ఫుల్ సీన్స్ వెళ్ళిపోయిన సినిమాలో అది కొంత బాధ పెట్టింది నన్ను అని అన్నాడు ఆయన. భరద్వాజ గారు ఇప్పుడు కొత్త సీన్లు కలుపుతున్నారు పెద్దకి సంబంధించి. అలానే పోస్ట్ చేశారు 378 కోట్లని. అవును, అంటే రీజనల్ లెవెల్లో ఇప్పుడు ఒక లోకల్ రికార్డ్ మార్కెట్లో కొత్త రికార్డు. పాత రికార్డు చిరంజీవి గారిది ఉంది. అవును, 75 కదా అది. 75 మనశంకర వరప్రసాద్ గారు దాన్ని దాటారు వీళ్ళు. దాటారు, అదొక సాటిస్ఫాక్షన్. అయితే రన్ ఉంది, ఇంకా సినిమా నడుస్తోంది, థియేటర్లో నడుస్తోంది. కాబట్టి రెండోది ఇప్పుడు రేపు సీనులు పెంచుతున్నారు కనుక అవి చూడటం కోసం వెళ్ళేటువంటి క్రౌడ్ ఉంటుంది. ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. అదే మాడిఫై చేసిన వెర్షన్. మోడిఫైడ్ అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ మధ్య కూడా ఓ చర్చ ఉంది. వాళ్ళు Q&A సెషన్లోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అక్కడే మాట్లాడుకున్నారు కూడా. ఆ సందర్భంగా ఈయన మాటల్ని ఆయన లిరిసిస్ట్ గారు, అబ్బాయి మీరు మరీ అంత సబ్మిసివ్గా ఉండాల్సింది కాదు అని ఆయన మాట్లాడటం, అనంత శ్రీరాము ఓకే అలా కాదులేండి, పబ్లిక్ ఒపీనియన్కి మనం ఏదో మేరకు చేయాలి కదా అని బుచ్చిబాబు గారు తన సబ్మిసివ్గా మాట్లాడటం, ఇవన్నీ చూసాం. ఈ ప్రాసెస్లోనే మేము కొన్ని సన్నివేశాలు కలుపుతున్నాం. ఒకటి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేయటానికి, హీరోయిన్ క్యారెక్టర్, దానికోసం కొన్ని సీన్లు కలుపుతున్నారు. రెండోది జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని పర్పస్ఫుల్ సీన్స్ వెళ్ళిపోయిన సినిమాలో అది కొంత బాధ పెట్టింది నన్ను అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ బాధ నివారణ కోసం ఆయనకు సంబంధించిన సీన్ ఒకటి కలిపారు. ఇవన్నీ కలిపి ఇప్పుడు సినిమా లెంగ్త్ పెరుగుతుంది కానీ ఒక సంతృప్తి కలుగుతుంది ప్రేక్షకులకి అని నమ్ముతున్నాడు ఆయన బుచ్చిబాబు. అంటే ఇంకొక విమర్శ కూడా ఉంది నిజానికి. అంటే ఇంత తీసి మీరు ఎందుకు దాచిపెట్టుకున్నారు అంటే ప్రేక్షకుల ఊహలకు వదిలేసి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు, మీ దగ్గర కంటెంట్ ఉండి కూడా అనేది ఒక విమర్శ అభిమానుల నుంచి వినిపిస్తోంది. బహుశా ఈ సన్నివేశాలు కలిపితే ఆ విమర్శకు ఏదైనా సమాధానం దొరుకుతుందేమో చూడాలి. కాబట్టి ఆ సీన్లు కలిపిన తర్వాత అసలు ఏంటి, మనం తప్పనుకున్నావా, వీళ్ళు వాస్తవంగా ప్రిపేర్డ్గానే ఉన్నారా, మధ్యలో ఏదన్నా ప్రేక్షకుల ఊహలకు వదిలేద్దామనుకుని చేశారా, ఈ క్లారిఫికేషన్ కోసం కూడా కొంతమంది థియేటర్లకు వెళ్తారు. సో అది ఆ మేరకు నడుస్తుంది. ఆ కలెక్షన్స్ కూడా యాడ్ అయితే ఇంకొంచెం మూవ్ ఆన్ అయ్యి కొత్త రికార్డులు నెలకొల్పుతారు. ఈ కొత్త రికార్డులు ఎవరు కొడతారు అనేది తర్వాత చర్చ. కానీ వాస్తవానికి ఇది పాన్ ఇండియా సినిమా. వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేశారు. చాలా చోట్ల ఈవెంట్స్ జరిపారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, బాంబే వెళ్ళారు, అక్కడి నుంచి లక్నోలో ఒక ఈవెంట్ చేశారు, భోపాల్లో ఒక ఈవెంట్ చేశారు. ఇన్ని చేసినప్పుడు అది యాక్చువల్గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే అనుకుంటారు. కానీ హిందీ బెల్ట్లో ఎందుకు కనెక్ట్ కాలేదు అనే దాని మీద ఒక ప్రాపర్ రివ్యూ, ఒక ప్రాపర్ ఆత్మవిమర్శ ఎక్కడా కనిపించినట్టుగా అయితే లేదు నిన్న జరిగినటువంటి దీనిలో. అంటే అటువైపు అసలు విషయం వెళ్లకుండానే కంట్రోల్ చేసే ప్రయత్నం ఏదో చేశారు. ఆపారు కొంచెం. లేదు, మనం దానికి సంబంధించి ఆ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనే దానికి సంబంధించిన ఇంకా కృషి చేయాల్సి ఉంది అన్న టోన్లో వెళ్ళిపోయారు తప్ప దీనికి జరిగిన ఇబ్బంది ఏమిటి, మనం ప్రమోషన్ చేయలేదా అంటే చేశారు. అదే ప్రమోషన్ చేసినప్పటికీ ప్రాపర్ రిసెప్షన్ ఎందుకు రాలేదు, మిగిలిన సినిమాలకి ఎందుకు వచ్చింది అనే దాని మీద ఒక రివ్యూ జరగకపోతే రేపు అతని మార్కెట్ మీద కదా ప్రభావం చూపించేది. రామ్ చరణ్ని మనం గ్లోబల్ స్టార్ అంటున్నాం. ప్రతి సినిమా ఆ మార్కెట్ని నిలబెట్టేదిగా ఉండాలి, స్ట్రెంగ్థెన్ చేసేలా పరిస్థితిలో ఉండాలి. అదే
అది లేకపోతే ఇబ్బంది. చూద్దాం నెక్స్ట్ సినిమా ఎట్టా గ్లోబల్ మార్కెట్ టార్గెట్ నాకు తెలిసి. సుకుమార్ ప్రాజెక్టుతో దీని నుంచి ఏదైనా ఒక వేఅవుట్ దొరుకుతుందేమో చూడాలి. ఆ హోప్స్తోనే ఉన్నారు ఇప్పుడు జనాలు. ఆ హోప్స్తో ఉన్నారు కానీ దీని మీద ఆయన రివ్యూ చేసుకుని ఉంటాడు సుకుమార్. ఎందుకు జరిగింది ఇలాగా అనేది ఆయన రివ్యూ ఆయనకు ఉండి ఉంటుంది. అందుకని జనవరి నుంచి మొదలయ్యే సినిమాలో ఆయన ఆ కేర్ తీసుకుంటాడు. సుకుమార్ గారు అదే రిలీజ్ తర్వాత అయితే ఎక్కడ కనపడరు. రిలీజ్ ముందు అయితే ఒక ప్రెస్ మీట్కి వచ్చారు. అవును. ఆయన సుకుమార్ రైటింగ్స్ కూడా దీంట్లో అసోసియేషన్ అయింది కాబట్టి. తర్వాత ప్రెస్ మీట్లో కానీ అక్కడ లేడు, ఆయన ఈవెంట్లో ఉన్నాడు అంతే. ఈవెంట్లో అది రిలీజ్ ముందు ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఆయన జస్ట్ సినిమా చూశానని చెప్పాడు. అప్పటికే సినిమా చూశాను, నాకు నచ్చింది అని కూడా చెప్పాడు. కానీ ఆయన రివ్యూ ఆయనకు ఉంటుంది ఎలాగూ. సో ఆ పద్ధతిలో ఆయన సినిమా ఆయన డిజైన్ చేసుకుంటాడు. ఈయన కండిషన్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ ఏమిటి అనేది ఒక చర్చ జరిగింది బుచ్చిబాబుకి. ఆయన ఏదో రకరకాలుగా చెప్పాడు కానీ ఏది క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమాని ఒక సేఫ్ ప్రాజెక్ట్గా ఎలా మూవ్ చేయాలి అనే దాని మీద కేంద్రీకరణ ఉంది. ఇది కమర్షియల్ సినిమా లాగా చూడకండి, ఇది ఒక పర్పస్ఫుల్ సినిమా అనే మాట ఆయన వాడాడు. ఇప్పుడు దాని మీద బలంగా నిలబడదామని చూస్తున్నారు. అంటే ఇది పాన్ ఇండియా మార్కెట్లో ప్రజెంట్ చూపించకపోవడం వలన నిలబడుతున్నటువంటి మాట అని జనం అనుకునే ప్రమాదం ఉంది. ఓకే, నెగిటివ్ మార్కెట్లో ఆయన ఇమేజ్ డిస్టర్బ్ కాలేదు అనేది ప్రస్తుతానికి వాళ్ళు బలంగా ఫోకస్ చేయదలుచుకున్నారు. అది ఫోకస్ అవుతుంది ఎలాగో. కానీ ఇప్పుడు బాధల్లా చరణ్ అభిమానులు ఏమిటి పరిస్థితి అనేది. చరణ్ అభిమానులు వాళ్ళ యాస్పిరేషన్స్, వాళ్ళు చాలా కలలు కన్నారు. సినిమా డిలే అయినప్పుడల్లా వాళ్ళు ప్రమోషన్కి టైం దొరికిందని ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ తాలూకా ప్రాపర్ రిజల్ట్స్ లేకపోయేసరికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు వాళ్ళు. కాకపోతే వాళ్ళని కూడా ఈ రికార్డు సంతృప్తి పరుస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న నెంబర్, వీళ్ళు వేయబోతున్న కొత్త నెంబర్, అది ఎక్కడి దాకా తీసుకెళ్తారు అనేది క్యూరియస్. చిరంజీవి గారు మాట్లాడుతూ చెప్పారు కదా ఒకటి, తండ్రిని మించిన కొడుకు అంటున్నారు అని చెప్పి మాట్లాడారు ఆయన. అవును, అంటే లోకల్ మార్కెట్లో ఆయన దాటి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హ్యాపీ. మనం మాట్లాడుకున్నాం ముందే, అంటే పాన్ ఇండియా మార్కెట్ రికార్డులు ఆ గొడవ వేరు. అదే, కానీ లోకల్ మార్కెట్లో దీన్ని క్రాస్ అవుతుందా లేదా అనేది ఎక్కువ చర్చ జరుగుతుందని అనుకున్నాం. అదే జరుగుతోంది. కానీ ఇప్పటికీ ఆ టార్గెట్ అలాగే ఉంది. ఇది పాన్ ఇండియా టార్గెట్ అయితే అలాగే ఉంది. కాకపోతే గత చిత్రాలతో పోలిస్తే ఇది అన్ని విధాలుగా బెటర్మెంట్ అయితే ఇచ్చింది. చరణ్ కెరియర్కి ఒక బూస్టప్ అయితే ఇచ్చింది ఈ సినిమా. అంటే ఆచార్య కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, ఆ డిజాస్టర్స్ నుంచి బయటకు తీసుకొచ్చి తిరిగి జనంలో ఆయన ఇమేజ్ని నిలబెట్టి ముందుకు నడిపించే సినిమాగా అయితే దీనికి ఒక గుర్తింపు దక్కింది పెద్ద సినిమాకి. ఈ బేస్మెంట్ నుంచి ఆయన ఏ రేంజ్కి వెళ్తాడు, ఏ రేంజ్కి తీసుకెళ్తాడు, నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమిటి అనే దాని మీద లైనప్ ఉంటుంది. అదే నెక్స్ట్ సుకుమార్ గారితో ఉంది, దాని తర్వాత ఇంకేం చేస్తాడు అనేది.